వారం రోజుల తర్వాత ఆదివారం నాడు జరగబోయే ఎలిమినేషన్ మీరు కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేయండి. ఇవాళ నామినేట్ అయిన వాళ్ళలో ఎవరికి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆశా సైని కాకుండా వేరే పేరు రాయండి, ఆ పేరు అందరు రాస్తారు. సో ఆశా సైనిని పక్కన పెట్టేస్తే ఎవరికి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. కరెక్ట్గా గెస్ చేయండి. వాళ్ళే బయటకు వెళ్తారు నేను అంటలా, బట్ ఆశా సైని కాకపోతే ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చెప్పండి. సో ఇప్పుడు ఉన్న సినారియోని మనం ఒకసారి కన్సిడర్ చేస్తే అసలు ఎవరు నామినేట్ అయ్యారు? రీతు చౌదరి. రీజన్స్ మనకి తెలిసిందే. మొన్న జరిగిన క్యాప్టెన్సీ ఎపిసోడ్ దగ్గర నుంచి రీతు తన బిహేవియర్ విషయంలో చాలా మార్పులు చేసుకోవాలి అంటూ ఇన్సైడ్ లోపల జరిగినటువంటి యాక్టివిటీ రూమ్లో జరిగిన కొత్త టెనెంట్స్ హరీష్ అండ్ బ్యాచ్ వాళ్ళందరూ కలిసామని నామినేట్ చేశారు. ఆ తర్వాత ఆశా సైనిని కూడా వీళ్ళందరూ కలిసి నామినేట్ చేశారు. బట్ హరీష్ మాత్రం లేదు, తను చాలా బాగా పనిచేశారు అని తనకి పాజిటివ్గా అతను మాట్లాడడం జరిగింది. మాస్క్ మ్యాన్ హరీష్ని పావులు పట్టాడు, పావులు కాటికే పోయాడని వీళ్ళందరినీ నామినేట్ చేయించడానికి చాలా ప్రయత్నాలు చేసినటువంటి మాస్క్ మ్యాన్ని వీళ్ళందరూ కలిసి నామినేట్ చేశారు. ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్ అండ్ డీమన్ పవన్ కలిసి మీలో ఎరగెన్స్ ఎక్కువైపోతుంది, మీరు చాలా కోపంగా మాట్లాడుతున్నారు, మీరు మ్యాన్ టు మ్యాన్ సమాధానం చెప్పేటప్పుడు మీ కోపం తప్ప ఇంకొక ఎమోషన్ ఏది మీరు యూజ్ చేసే ప్రయత్నం చేయట్లేదు హౌస్లో. అండ్ ఎస్పెషల్లీ మీరు మొన్న భోజనం చేయకుండా ఇబ్బంది పడ్డారు, అందరినీ ఇబ్బంది పెట్టారు, థ్రెట్ క్రియేట్ చేశారు మీరు హౌస్లో అంటూ అతన్ని నామినేట్ చేసి పడేశారు. తర్వాత ప్రియా శెట్టి, ప్రియాని అంటే వీళ్ళ ముగ్గురు వరకు కూడా లోపల నామినేషన్స్లో ఉన్నవాళ్ళు, మిగతా ఇద్దరు ఉన్నారు కదా, సుమన్ శెట్టి, సంజన, వాళ్ళని తీసేశారు కదా, కొత్త ఓనర్స్ అంటే సార్ తనుజ అండ్ టీము వాళ్ళు తీసేశారు కదా. తీసేక వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం వల్ల ప్రియాతో రీప్లేస్ చేశారు, పవన్ కళ్యాణ్తో రీప్లేస్ చేశారు. ప్రియా ఫుడ్ తినే విషయంలో కావచ్చు, ఏదన్నా ఒక మాట జారే విషయంలో కావచ్చు, చాలా ఎరగంట్గా బిహేవ్ చేస్తున్న రీజన్స్ మీద తనని నామినేట్ చేశారు. పవన్ కళ్యాణ్ని ఇంట్లో ఏ పని చేయట్లేదని, ఈ పని మీన్స్ పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు, హీ డింట్ స్టార్ట్ హిస్ గేమ్ ఎట్ అంటూ అతన్ని నామినేట్ చేశారు. రాము రాథోడ్ని తను మొన్న జరిగినటువంటి ఆ బాస్కెట్లో బొమ్మలు సేవ్ చేసుకునే టాస్క్లో తను గివప్ చేసేసిన విధానాన్ని కోపడుతూ వీళ్ళందరూ కలిసి నామినేట్ చేశారు. అయితే వీళ్ళల్లో ఉన్న వాళ్ళలో కింద నుంచి వస్తే ఎవరెవరికి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉండే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. నేనైతే ఫస్ట్ ఆబ్వియస్లీ కింద నుంచి ఆశా సైనిని ప్లేస్ చేస్తున్నాను. మీరు కూడా ఆబ్వియస్లీ ఆశా సైనిని ప్లేస్ చేస్తారు కింద ఎవరైనా సరే, ఎందుకంటే మొన్న మనీష్ ఆశా సైని బయటికి వెళ్ళినప్పుడే హౌస్ ఓనర్స్, నాగార్జున, ఆడియన్స్ మనందరం కూడా షాక్ అయ్యాం. అంటే మనకి ముందు ఇన్ఫో ఉంది కాబట్టి ఓకే, కానీ లేదంటే అదేంటి ఆశా సైని వెళ్ళిపోతుంది అనుకున్నాం అని అందరూ అంటున్నారు. బయట కూడా మనలాగా ఇన్ఫో లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అంటున్నారు. హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్, అదేనా ఆశ వెళ్ళిపోతుంది అనుకుంటే మనీష్ వెళ్ళిపోయాడని. సో అంతగా ఆమె వెళ్ళిపోతుంది, ఈ హౌస్కి ఆమె పనికిరాదు, ఇంట్లో పనులు చేయడానికి వచ్చింది తప్ప ఇంకేం చేయట్లేదు అనే మాట డైరెక్ట్ నాగార్జున నుంచి వచ్చింది, చాలామంది నుంచి వచ్చింది. సో ఆమె లాస్ట్ పొజిషన్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ప్రియా శెట్టి ఎందుకంటే మొన్న కూడా నామినేషన్స్లో ఉన్నప్పుడు తను కింద నుంచి సెకండ్ ప్లేస్లో తనని ప్లేస్ చేస్తున్నా. తను మొన్న కూడా నామినేషన్స్లో ఉన్నప్పుడు చాలా తక్కువ శాతం ఓటింగ్ పడింది. దానికి ముఖ్యంగా మొన్న వాళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటాం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా శ్రీజాతో కలిసి నానా రచ్చ చేయడం, అంతా చేయడం కావచ్చు, రచ్చర్ అయిపోయి గోడ అయిపోయింది. శ్రీజ అంటే గుర్తొచ్చింది, శ్రీజ కూడా నామినేషన్స్లో ఉండింది. డీమన్ పవన్ కెప్టెన్కి ఉన్న స్పెషల్ పవర్తో తను సేవ్ చేసాడు, బాగానే ఉంది. బట్ శ్రీజ ఉంటే బాగుండేది నామినేషన్స్లో. ఫస్ట్ వీక్ తను లేదు, మొన్న వీక్ తను లేదు, ఈ వీక్ కూడా ఉంది, బట్ తప్పించుకుంది. ఉంటే బెటర్. ఇప్పుడైనా సరే హౌస్లో ఉన్న వాళ్ళు నామినేషన్స్లో ఉంటే వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటంటే ఒకసారి వెళ్ళొచ్చారనుకో నామినేషన్స్లోకి, వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది తెలిసిపోతుంది. సో అది చాలా క్రూషియల్. హౌస్లో ఉండేవాళ్ళు నామినేట్ అవ్వడం కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అన్నిటితో పాటుగా, వెరీ వెరీ క్రూషియల్ థింగ్ యాక్చువల్గా అది. సో ఎనీవే శ్రీజ టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నా. సో ప్రియా కింద నుంచి ఒక సెకండ్ పొజిషన్లో ఉంటుందేమో అన్నట్టుగా నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో మిగిలిన వాళ్ళు రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్, రీతు చౌదరి. రాము రాథోడ్ కింద నుంచి థర్డ్ పొజిషన్లో ఉంటాడు. ఇప్పటికీ కూడా హౌస్లో సైలెంట్గానే ఉంటున్నాడు, ఎక్కడ వోకల్ అవ్వట్లేదు. ఏదైతే కొత్త ఓనర్స్ ఉన్నారో తనుజ అండ్ టీంకి, పాత ఓనర్స్లోంచి మీరు రీప్లేస్ చేసుకోవాలి, ఇట్లా ఇదంతా ఇవాళ టాస్క్ ఉంది, నామినేషన్స్ టాస్క్. ఈ టాస్క్లో ఉన్నా కూడా ఎక్కడ అతను ఒకలు అవ్వట్లేదు. వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు ఒకలు అవ్వడు, డైరెక్ట్గా నామినేట్ చేస్తున్నప్పుడు ఎంతో పెద్ద గొడవ జరిగింది, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు అని మాట్లాడు. అంటే అతను తప్పేం కాదు, కానీ అతని మెంటాలిటీ హౌస్కి సూట్ అయ్యేలా లేదు కాబట్టి అతనికి తక్కువ ఓట్స్ పడే అవకాశం ఉంది. అదే రీజన్తో బట్ స్టిల్ ఇంకాస్త బెటర్ కాబట్టి మనోడు పవన్ కళ్యాణ్కి ఇతని మీద ఇంకొంచెం బెటర్ ఓట్స్ పడే పరిస్థితి ఉంది. సో అతను ఫోర్త్ పొజిషన్లో ఉంటాడు నా దృష్టిలో. ఆశా సైని కింద నుంచి 1, ప్రియా శెట్టి కింద నుంచి 2, రాము రాథోడ్ కింద నుంచి 3, పవన్ కళ్యాణ్ కింద నుంచి 4. పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ ఏదో ఇమాన్యుల్ అన్నాడు కాబట్టి ప్రియా శ్రీజ అరుస్తుంటే తను కూడా వచ్చేదో పాయింట్ ప్లేస్ చేసే ప్రయత్నం చేశాడు తప్ప అక్కడ కూడా ఎక్కడ స్ట్రాంగ్ పాయింట్ అయితే అతని నుంచి నాకు డెఫినెట్లీ ఎక్కడ కనిపించలేదు. ఇది కింద నుంచి ఉన్న 4 పొజిషన్స్. ఇక్కడ మాస్క్ మ్యాన్ రీతు మధ్య కింద నుంచి సెకండ్ ఎవరు, కింద నుంచి
అంటే పైనుంచి సెకండ్ ఎవరు పైనుంచి ఫస్ట్ ఎవరు చూసుకుంటే నా దృష్టిలో పైనుంచి సెకండ్ కింద నుంచి ఫోర్త్ డెఫినెట్లీ రీతు చౌదరి అనుకుంటున్నా. ఎందుకు అంటే రీతు చౌదరికి ఆబ్వియస్లీ మాస్క్ మ్యాన్ కంటే బెటర్ పొజిషన్ ఉంది. కానీ మొన్న వీక్ నాగార్జున కళ్ళ ముందు వీడియో వేసి అందరికీ తను చేసిన తప్పుని తెలియజేసిన తర్వాత సంగతి సబ్ కాన్షియస్లో డీమన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంకో పక్క శ్రీజ ప్రియా పెట్టిన కంగారు వల్ల ఆ డెసిషన్ తీసుకుంది. కాబట్టి డెఫినెట్లీ జనాల్లో బ్యాడ్ అయింది. ఈ నామినేషన్లు ఇంటికి వెళ్ళకపోవచ్చు, బట్ తక్కువ శాతం ఓట్లు పడే అవకాశం కంపేర్డ్ టు మాస్క్ మ్యాన్ రీతు కనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ కూడా ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు ఈసారి. ఎందుకయ్యా అంటే అతను ఇదివరకు మీద చాలా బెటర్గా ఉన్నాడు. అరవడం అవన్నీ మామూలే కంటిన్యూ అవుతున్నాయి, బట్ కాస్త బెటర్గా ఉన్నాడు. కొంచెం అట్లా బెటర్ అవుతూ వచ్చాడు. నిరాహార దీక్ష చేశాడు, తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. తనూజ హెల్ప్ చేసింది, ఒక తల్లిలాగా ఫుడ్ పెట్టామని నాగార్జున కూడా మెచ్చుకున్నారు తనూజని. సో ఉన్న వాళ్ళు మాస్క్ మ్యాన్కి టాప్ ఓట్స్ పడే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత రీతు చౌదరికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి, ఆ తర్వాత రాము రాథోడ్కి, ఆ తర్వాత ప్రియా శెట్టి, తర్వాత ఆశా సైనికి. అయితే నేను ఆశా సైనికి గ్యారంటీ వెళ్ళిపోతుంది నేను అంట. ప్రియా సెకండ్గా గ్యారంటీ వెళ్ళిపోతుంది నేను అంటలా. ఎందుకంటే మండే కదా, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 4 days వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది మారుతూ ఉంటుంది. హౌస్లో ఎన్నో రకాల రచ్చలు జరుగుతాయి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. వీటన్నిటిని బేస్ చేసుకుని ఏదో ఒక చేంజెస్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. సో వచ్చిన తర్వాత ఇది రిజల్ట్స్లో ఎంతో కొంత తేడా కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే లిస్ట్ ఇది, వాళ్ళు ఉన్న నామినేషన్స్ లిస్ట్ ఫస్ట్ ఎక్కువ ఓట్లు వచ్చేది మాస్క్ మ్యాన్, రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, ఆశా సైని. అంటే మాస్క్ మ్యాన్ 1, రీతు చౌదరి 2, పవన్ కళ్యాణ్ 3, రాము రాథోడ్ 4, ప్రియా శెట్టి 5, ఆశా సైని 6. ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్లో మీరు ఏమైనా మార్పులు చేస్తారా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ విషయాలు కవర్ చేస్తున్నాం మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కొట్టండి, వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.